పల్స్ డయాగ్నోసిస్ అని మనము నాడీ పరీక్ష అని తెలుగులో చెప్తూ ఉంటాము. దీన్ని రెండు వైపులా ఈన్ యాంగ్ మెథడ్లో మనం చూస్తున్నాం. ఈ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎడం వైపు ఉంది, ఇటువైపు హార్ట్, లివరు, కిడ్నీ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చూస్తాం, ఇతనికి హార్ట్ స్లోగా ఉంది, లివర్ తెలుస్తుంది, లివర్ కొంచెం ఎక్కువ ఉంది, మిగతావన్నీ బాగానే ఉంటాయి. సో ఆ విధంగా మనం చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. ఇది కుడివైపు ఉంది, కుడివైపు ఉన్న దాన్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుని చేసేటప్పుడు ఇవి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, కొంచెం తీసేయమని చెప్తారు, అలా వదిలేసినా అలా వదిలేసి పట్టుకుని ఇక్కడ ఇప్పుడు పట్టుకునేటప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ ఎలా అయితే మనం కఫ్ కప్పి బీపీ మీటర్ చేస్తామో అలా గట్టిగా పట్టుకుని ఇలా వదిలిపెట్టాలి. అప్పుడు ఇక్కడ రక్తం బాగా పారుదల జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు తనకి లంగ్ ఎక్కువ ఉంది, మిగతా రెండు స్ప్లీన్ కానీ పెరికార్డియం కానీ చాలా తక్కువ ఉంది. సో అది మనకి ఎక్కువ లంగ్ ఉంది కాబట్టి లంగ్ గురించి పట్టించుకుంటాం. దాన్ని హార్మోనియస్ బ్యాలెన్స్ చేస్తాం. అంటే ఊపిరితిత్తులు బ్యాలెన్స్ చేయడం వల్ల ఇతనికి ఏమన్నా సమస్యలు కానీ చిన్నవి కానీ పెద్దవి కానీ ఉంటే తగ్గిపోతుంది. లేదా కాఫ్ లాంటిది, దగ్గు లాంటిది వస్తూ ఉంటే, శ్లేష్మం లాంటిది వస్తూ ఉంటే మనకు అలా తెలుస్తుంది.